బీసీ కోటా ఓవర్ టు ఢిల్లీ 42% రిజర్వేషన్ల బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టి చేతులు దులుపుకున్న సర్కార్ కాంగ్రెస్ సర్కార్ కేంద్రం ఆమోదిస్తేనే అమలు లేదంటే పార్టీ పరంగా వాటాకు సిద్ధమన్న రేవంత్ కామారెడ్డి డిక్లరేషన్ కు పాతరేసి కాంగ్రెస్ కొత్త పాట మండిపడుతున్న విపక్షాలు అని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ లో పెద్దగా సభలు పెట్టుకొని అంగు ఆర్భాటాలు అరచేతుల వైకుంఠం ఇక బీసీలకు మేము చేసినంత న్యాయం ఎవరు చేయరు బీసీలకు మేము చేసినంత మంచి ఎవరు చేయరు బీసీలకు మంచిగా అవుతుంది అని చెప్పేసి బీసీలను ఇలా నట్టేట ముంచిండ్రు కేంద్రం ఖాతాలో వేసేసి కేంద్రం కోర్టులో నెట్టేసి రాష్ట్ర సర్కార్ చేతులు దులుపుకోవాలని చూస్తా ఉన్నది మరి అప్పుడే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పెట్టుకున్నారు కదా కామారెడ్డిలో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం స్థానిక సంస్థల ఎన్నికలలో అని చెప్పేసి బీసీ డిక్లరేషన్లో బీసీలకు సంబంధించిన అంశాలు వాళ్ళను మునగశెట్టి ఎక్కించి కూర్చోబెట్టిండ్రు ఇలా అసలు కథ ఏమున్నదంటే నేను విక్రమ్ గౌడ్ అన్న కూడా చెప్పిండు ఇలా బీసీ వీళ్ళందరూ బీసీ నాయకులు మొత్తం బీసీ లీడర్లు మొత్తం ఆ కులగణన పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని చింపి అవతల వారేసిండ్రు ఇది పరిస్థితి మొత్తం మీద కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్లను 42%కి పెంచి 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పేసి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అమలు చేస్తామని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఘనత వహించిన కాంగ్రెస్ ఇచ్చిన హామీ అది కామారెడ్డి డిక్లరేషన్ వేదికగా ఇచ్చుకున్నారు కామారెడ్డిలో సభ పెట్టుకొని అది ఇచ్చుకున్న తర్వాత 6 నెలల్లోనే అమలు చేస్తాము అసలు ఎవ్వరు మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు ఎవరు దాని మీద మాట్లాడాల్సిన అవసరం లేదు 6 నెలల్లోనే మేము బీసీలకు ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టుకున్న హామీ ఏదైతే ఉన్నదో ఆ హామీని 6 నెలల లోపట్నే అమలు చేస్తాము బీసీ కులగణన చేసి తీర్తాము ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉంటాయో 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అమలు చేస్తామని చెప్పేసి మాటిచ్చిన తర్వాత 6 నెలలు వేయింది ఏడాది అయినా హైకోర్టు ధర్మాసనం మొట్టికాయలు వేసింది కొంతమంది పిటిషన్లు దాఖలు చేసిండ్రు ఆ పిటిషన్లను విచారించిన హైకోర్టు ధర్మాసనము మొట్టికాయలు వేస్తే 3 నెలలలోపు 90 రోజుల లోపు ఆ నివేదిక మేము ముంగడ పెడతామని చెప్పేసి 80 రోజులు కూడా కాలేదు మమ అనిపించిండ్రు 70% నివేదికను కూడా పూర్తి చేయలేదు ఆ రిజల్ట్ అన్ని బయట పెట్టే వరకు అసలుకే ఎసరొచ్చింది కథ చిన్న లాజిక్ మర్చిపోయినరు ఏవో తప్పుడు చదువుకున్నారా తెలంగాణ ప్రజలు ఏమైనా చదువుకున్నారా బీసీ ప్రజలు వీళ్ళందరూ గొడ్డువైంది లోకమంతా గొడ్డువైంది నాయకులు ఎవరు సప్పుడు చేయరు ఇక వాళ్ళ ఒకవేళ సప్పుడు చేస్తే బీసీ కులగణన ఇష్టం లేక బీఆర్ఎస్ పార్టీ ఆ బండాలు వేస్తా ఉన్నది నిందలేస్తా ఉన్నది అని చెప్పేసి చేతులు దులుపుకుంటే అయిపోతుందని అనుకున్నారు కానీ అసలుకే ఎసరొచ్చింది బీసీ నాయకులందరూ పోరాటం లేవనెత్తిండ్రు బీసీ నాయకులందరూ తిరుగుబాటు లేవనెత్తిండ్రు ఆ కులగణన సర్వే పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ సర్వే పత్రాలను చింపి అవతల వారేసిరు ఒక ఘరానా మోసం బీసీలకు అన్యాయం చేస్తా ఉన్నది 21 లక్షల జనాభా తగ్గించిర్రంటే ఇక చూసుకోండి ఇలా కథ బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం ఒప్పుకుంటే అమలు చేస్తాం లేదంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తాం కులగణన నివేదికపై మంగళవారం నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ సర్కార్ చేసిన ప్రకటన ఇది ఇక చూసుకోర్రి ఇక మొత్తం మీద కేంద్రం ఖాతాలో నెట్టేసి కేంద్రం ఖాతాలో అజ్జేసి ఇప్పుడు జనాభా లెక్కలు ఎప్పుడు చేస్తుంది కేంద్రము ఎన్ని కులగణన అసలు కులగణన లేదనే కదా కులగణన చేపడతలేరని చెప్పే కదా రాహుల్ గాంధీ పోరాటం చేస్తా ఉన్నాడు తెలంగాణలోనట రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా మాట్లాడితే నిజంగా నవ్వొచ్చింది తెలంగాణలోనట కులగణన చేసి సక్సెస్ అయ్యిండ్రట ఈ సక్సెస్ కనబడతలేదా ఎంత సక్సెస్ అంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీయే ఆ కులగణన పత్రాలు ఏవైతే ఉన్నాయో డ్యాష్ పోసి తలగబెట్టుండ్రి అనే కాడికి సక్సెస్ అయ్యిండ్రు వీళ్ళు డ్యాష్ పోస్తే అంటుకోదు కాబట్టి అగ్గిపుల్ల పెట్టి అంటి పెడుతున్నా అని చెప్పేసి లైవ్ ముఖంగా మీడియా ముఖంగా ఆ కులగణన పత్రాలు అగ్గిపుల్ల గీకి అంటి పెట్టేంత సక్సెస్ అయింది అది ఎవరో వేరే వ్యక్తులు కాదు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే వ్యక్తులు కాదు ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించే వ్యక్తులు కాదు స్వయాన కాంగ్రెస్ పార్టీలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అంతగానం సక్సెస్ అయిండ్రు రాహుల్ గాంధీ ఎట్లా మాట్లాడతారోల్లా తెలంగాణలో బీసీ కులగణన చేపట్టి సక్సెస్ అయినమంటే ఈ సక్సెస్ కనబడతలేదా అంటే దేశవ్యాప్తంగా ఉన్న బీసీ జనాభాను తగ్గించే చూపెట్టాలి బీసీ జనాభా ఎక్కువ ఉంటే వాళ్ళకే రిజర్వేషన్లు పోతా ఉన్నాయి మనది పుట్టి మునుగుతాందని చెప్పేసి రాహుల్ గాంధీ పన్నాగం పన్నిండా ఆ పన్నాగాన్ని రేవంత్ రెడ్డి అమలు చేస్తాండా
అన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి. మరి అవు గాడికే వస్తుంది. ఇలా రాహుల్ గాంధీ విధానాలను పాటించరు, రాహుల్ గాంధీ విధానాలను అమలు చేయరు. రాహుల్ గాంధీ ఏమో ఆడ రాజ్యాంగం ప్రతిమ పట్టుకొని ఇక్కడ కులగణన తోక తెలియదు, తోకమట్ట తెలియదు, తోక తెలియదు, తొండెం తెలియదు. ఇక్కడ సక్సెస్ అయినామని చెప్పేసి పార్లమెంటులో చెప్పే వరకు యావత్తు దునియా మొత్తం చూసి నవ్వేటోళ్ళ ముంగట జారిపడ్డట్టాయి. ఓ దిక్కు 21 లక్షల బీసీ జనాభాను తగ్గించిరని వాళ్ళు మొర్రో అని మొత్తుకుంటే, రాహుల్ గాంధీ ఏమో కులగణన తెలంగాణలో చేపట్టి మేము సక్సెస్ అయినామని చెప్పే వరకు నవ్వేటోళ్ళ ముంగట జారిపడి పండ్లూసిపోయి తొలి పనులు అయినట్టు అయిపోయిందట రాహుల్ గాంధీ పరిస్థితి. ఇక చూడు, ఇది 42% రిజర్వేషన్ల బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టేసరిగా కేంద్రం ఒప్పుకుంటే 42% రిజర్వేషన్, లేకపోతే లేదు. పార్టీ పరంగా వాటాలు పంచుతామని చెప్పేసి ముచ్చట మాట్లాడుతూ ఉన్నారు. కేంద్రం ఆమోదిస్తేనే అమలు, లేదంటే పార్టీ పరంగా వాటాకు సిద్ధమన్న రేవంత్ కామారెడ్డి డిక్లరేషన్ కు పాతరేసి కాంగ్రెస్ కొత్త పాట మండిపడుతున్న విపక్షాలు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఒక మాట మీద నిలబడ్డదంటే అది ఆశ్చర్యకరం. ఒక మాట మీద నిలబడ్డదంటే అదొక దైవ కార్యం లెక్క ఫీల్ కావాలి మనం. మాట మీద నిలబడితే తల 1000 వక్కలై చనిపోతారన్న శాపనార్థం ఏమని ఉండదేమో కానీ వాళ్ళు అసలు మాట మీద నిలబడరు. రైతు డిక్లరేషన్ అన్నారు, కామారెడ్డిల బీసీ డిక్లరేషన్ అన్నారు, నిరుద్యోగ డిక్లరేషన్ అన్నారు, మహిళల డిక్లరేషన్ అన్నారు, యూత్ డిక్లరేషన్ అన్నారు. ఇవన్నీ డిక్లరేషన్లు తొంగలో దొక్కి ఏ డిక్లరేషన్ అమలు చేయకుండా అన్ని డిక్లరేషన్లు అమలు చేసినామని చెప్పేసి కేంద్రము ఖాతాలో దోసేసి వీళ్ళు చేతులు దులుపుకుంటా ఉన్నారు. ఏమన్నారు? వరంగల్లో రైతు డిక్లరేషన్ సభ పెట్టుకొని రైతు భరోసా కింద రైతులకు 15,000 రూపాయలు, కౌలు రైతులకు 15,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు, ఇటు పోతే ఇంకా చాలా బోనస్ కింద ప్రతి క్వింటాలకు పండిన ప్రతి క్వింటాల్ ధాన్యంకు 500 రూపాయల బోనస్, ఇవన్నీ చెప్పిండ్రు. అసలుకే రైతు బంధుకి ఎసరు పెట్టిండ్రు. ఇలా 10,000 కోట్ల రూపాయలను ఆంబుక్క పెట్టిర్రట. ఎలక్షన్ కోడ్ ఒకటి సాకు చూపెట్టి వేరే జిల్లాలలో ఇచ్చినా కూడా ఈ జిల్లాల మీద ప్రభావితం పడుతుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ ఒకటి సాకు చూపెట్టి 560 కోట్లు మంజూరు చేసి ఇలా ఇంకా 9,440 కోట్ల ఆంబుక్క పెట్టిరట. అవి ఏడమైనా తెలియదు. ఏమన్నంటే నిధులు లేవు, ఖాతాలో నిధులు లేవు, ఖజానా మొత్తం ఖాళీ ఉందని చెప్పేసి చెప్పురి. ఇక యూత్ డిక్లరేషన్, యువతలకు స్కూటీలు అన్నారు, విద్యా భరోసా కార్డు 5 లక్షలు అన్నారు, నిరుద్యోగులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇట్లా కళ్యాణ లక్ష్మి అన్నారు. కళ్యాణ లక్ష్మితో 1,16,000 రూపాయలతో పాటు తులం బంగారము అన్నారు. తులం బంగారం ఏది సార్ అంటే పైసలు లేవు గందుకే ఇస్తలేమని చెప్పబడి తిరిగా పైసలు లేవని ఆడారు తెలియదా? గంతేనోళ్ళ ఏదన్నా మాట ఇచ్చిరంటే వాళ్ళ ఆ మాట మీద నిలబడరు. ఇక మన కండ్లకు గట్టినట్టు నిన్న అసెంబ్లీ వేదికగా వాళ్ళు పట్టుబడ్డరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. రైట్, 42% బీసీ కోటాకు ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సమ్మతించాలని మెలిక. ఎంపీ ఎన్నికలకు ముందు కులగణనపై హడావిడి. రాజ్యాంగ సవరణతోనే సాధ్యమని మాట మార్పు. ఒడిశా బాటలోనే ముందుకు సాగుతున్న వైనం. ఆ చర్యలను ముందే చెప్పిన నమస్తే తెలంగాణ. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ నిలదీసిన బీఆర్ఎస్ ఫార్మాట్ మార్చి రీసర్వే చేయాల్సిందేనన్న తలసాని. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ వాకౌట్. బీసీ గణన వెనుక కాంగ్రెస్ కుట్ర. మధుసూదనాచారి. బీసీ ఎస్సీ ఎస్టీ జనాభా తగ్గిందేలా అని చెప్పేసి కవిత ప్రశ్నించారు. మొత్తం మీద ఎట్లా తగ్గుతుంది జనాభా, ఎట్లా తగ్గుతుందో కాలం పోతున్న కొద్దీ మరణాలు జననాల సంఖ్యకు చాలా వ్యత్యాసం ఉంటుంది. మరణాలు 1000 అయితే జననాలు 2,000 3,000 ఉంటాయి. మరణాలకు జననాలకు వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది. మరి ఇక్కడ మరణాలను ఎక్కువగా చూపెట్టిండ్రా? ఏం చేసిండ్రు? 21 లక్షల జనాభాను ఎట్లా తగ్గించిండ్రు? అవు మరి వాళ్ళు కదా అన్నట్లు సరే పోరాటాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ భాషను వ్యతిరేకించినప్పటికి కూడా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు కదా. సరే వాళ్ళు బడుగు బలహీలను దోసుకోవడానిక, లేకపోతే దళితులను దండుకోవడానిక, కొత్త పాట వాడి వాళ్ళనన్నా మోసం చేయడానిక అనుకొని జర పక్కకు పెడదాం. కానీ కొంతమంది పోరాటం చేస్తారు కదా, కొన్ని ముచ్చట్లు మాట్లాడుతురు. ఆ ముచ్చట్లే వేరేటోళ్ళు కూడా మాట్లాడుతురు. ఆ పాయింట్లను మనము ఒకసారి పరిగణలోకి తీసుకున్నట్లయితే నిజంగా 21 లక్షల జనాభా ఎక్కడ మిస్ అయింది? ఎక్కడ 21 లక్షల గోరీలు ఉంటాయి? ఎక్కడ 21 లక్షల జనాభా మిస్ అయిందో డీజీపీ కానీ తెలంగాణ రాష్ట్ర సర్కార్ కాంగ్రెస్ సర్కార్ కానీ లెంకి పెట్టాలి, వెతికి పెట్టాలి. వీళ్ళందరినీ ఎక్కడ మిస్ చేసిండ్రు? మొత్తం మీద ఈ పరిస్థితి ఫార్మాట్ మార్చాలి. 72-79 ప్రశ్నలు అడిగిండ్రు. ఏమిటికి? మళ్ళీ పెట్టుడే పెన్సిల్తో పెట్టిండ్రు, రబ్బర్తో ఎరేజ్ చేసుకొని మళ్ళీ దేనికన్నా దానికి టిక్కు పెట్టుకోవడానికి. దేనికంటే దానికి టిక్కు పెట్టుకోవడానికి ఇప్పుడు కమ్యూనిటీ రాపిస్తాం కదా, బీసీడీ లేకపోతే ఓసీ, బీసీబీ, బీసీఏ ఇట్లా రాపిస్తాం కదా. అది ఎరేజర్తో రాసుకున్నారు కదా. ఆ ఎరేజర్తో మలిపి మళ్ళా వాళ్ళకు సంబంధించిన పత్రాలు ఏడా తార్నాకల రోడ్డు మీద ఎగురుతాయి ఆ పత్రాలు.
ఇట్లా ఈ పరిస్థితి వీళ్ళు ఇంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, ఇంత ఆధునికీకరణ వచ్చింది. ఓ ల్యాప్టాప్ ఓ ట్యాబో ఇస్తే ఎంబటెంబటే నివేదిక వచ్చి పడుతుండే కదా. మీరెందుకు పత్రాల రూపంలో తీసుకున్నారంటే కాలయాపన చేయాలి, లేకపోతే ఇట్లా తప్పుడు లెక్కలు సృష్టించాలి. వాజీబే మీరు అసెంబ్లీలో తీర్మానం పెట్టుకున్నారు కదా, అసెంబ్లీలో దాన్ని పాస్ చేయాలని చూసిండ్రు కదా. ఎవరు ఏ బీసీ నాయకులు గోజ్ చదురుకోకముందే అది తప్పు అని చెప్పేసి కళ్ళు తెరవక ముందే దాన్ని ఆగ మేఘాల మీద అసెంబ్లీ సమావేశాలు పెట్టి అట్లా చేసిరు కదా. ఎందుకో రైతుల ఆత్మహత్యల మీద పెట్టరు, ఎందుకో 6 పథకాల మీద పెట్టరు, ఎందుకో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద పెట్టరు. ఇది ఎవరన్నా మళ్ళీ దాన్ని తప్పుల తడక అని చెప్పేసి యావత్తు రాష్ట్రానికి చూపెడతారేమో, మళ్ళీ మన అసలు కథ ఎసరత్తది అని చెప్పేసి, మళ్ళీ మన జనాభా పెరగది అని చెప్పేసి ఆగ మేఘాల మీద అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసిండ్రు. రైతుల సమస్యల మీద కానీ, నిరుద్యోగుల సమస్యల మీద కానీ, లేకపోతే దళిత బంధు ఇట్లాంటి పథకాలు ఎన్నో ఆపేసిండ్రు. ఆ పథకాల మీద కానీ సమీక్ష పెట్టారు, మాట్లాడారు. దాని మీద అవసరం వచ్చినప్పుడు కూడా మాట్లాడారు, దాటేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఇది అవసరం కాబట్టి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు వాకౌట్ చేసిండ్రు. అది తప్పుల తడకగా ఉంది, మీ కాంగ్రెస్ ఎమ్మెల్సీలే చెప్తా ఉన్నారు, మీ కాంగ్రెస్ నాయకులే చెప్తా ఉన్నారు. అది జానారెడ్డి సర్వే. జానారెడ్డికి ఏం సంబంధం? ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం సంబంధం? బీసీల కడుపు నొప్పి వాళ్ళకేం తెలుస్తుంది? పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెడితే ఏం తెలుస్తుంది? బొటనేలుకున్న గాయమైందంటే బోడిగిండికి మందు రాసినట్టున్నది ఇలా కథ. మొత్తం మీద తప్పుల తడక, తప్పుడు నివేదిక తప్ప ఏమీ లేదు. కులగణన తప్పుల తడక, 42% కోటా బీసీలకు సప్లాను ఊసేలేదు. బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పిస్తారేమో అనుకున్నాం. నివేదికను కాంగ్రెస్ ఎమ్మెల్సీఏ తగలబెట్టమన్నాడు. సమగ్ర కుటుంబ సర్వేలో 1.85 కోట్ల ఉన్న రాష్ట్ర జనాభా ఇప్పుడు 1.64 కోట్లకు ఎట్లా తగ్గింది? అసెంబ్లీలో కులగణనపై చర్చ సందర్భంగా కేటీఆర్ రావు ఇవన్నీ లెక్కలు మాట్లాడాలి. ఈ లెక్కల గురించి ఎట్లా తగ్గుతుంది? సరాసరి 21 లక్షల జనాభా ఎట్లా తగ్గుతుంది చెప్పుర్రి? బీసీ జనాభా అది కూడా ఓసీలు ఒక్కటి పెరుగుతారు, ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు చెందిన మైనార్టీ ముస్లిం మైనార్టీకి చెందిన వాళ్ళు తక్కువ తగ్గినరు. ఇంకా బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఇంకెక్కువ తగ్గిరు. 21 లక్షల జనాభాను కుదించారంటే ఇది అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ ఉన్నది, డోకా చేస్తూ ఉన్నదని ఇక్కడ మనకు అర్థమవుతా ఉన్నది. ఇది పరిస్థితి.